నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇప్పుడు పిడికిరాళ్ల గల్లా మాధవి ఎవరైతే ఉన్నారో గుంటూరు నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈమె మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ మీద పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంటుందో చూద్దాం. మేడం నమస్తే మేడం, ఎట్లా ఉంది మేడం పరిస్థితి అక్కడ? మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. మాదే విజయంగా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ మీద పోటీ చేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఎన్ఆర్ఐగా ఉన్నారు, గతంలో చిలకలూరిపేటగా పనిచేశారు, మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ముందు మీరు కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎట్లా విజయం సాధించారు? ఇక్కడ కొత్త పాత అనే విషయం ఏమీ లేదండి. అనుభవం 10% ఉంచుకొని అవినీతి 100% పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని హర్షించరు. ఆ దిశగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసమే నేను ఉన్నాను. కాబట్టి ప్రజలు సరైన నాయకురాల్ని, సరైన నాయకుల్ని ఎన్నుకుంటారన్న విశ్వాసం నాకు బలంగా ఉంది. మీకున్న బలాబలాలేంటి మేడం? స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలేంటి? ప్రజలు మీకు ఎందుకు మద్దతు? గుంటూరు నియోజకవర్గంలో, అందున పశ్చిమ నియోజకవర్గంలో మేము ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్నాము. మా సంస్థల ద్వారా కానివ్వండి, మా సేవా కార్యక్రమాల ద్వారా కానివ్వండి, గుంటూరు ప్రజలకి మేము ఎప్పుడు సన్నిహితంగానే ఉన్నాము. వారి సంక్షేమ అభివృద్ధి దిశగా ఎన్నో సంక్షేమ పథకాలను కానివ్వండి, లేదంటే ఉచిత వైద్య శిబిరాలను కానివ్వండి, ట్రస్ట్ ద్వారా ఎంతోమందో విద్యార్థులకు ఉచిత విద్యను కానివ్వండి, మా సంస్థల ద్వారా ఎంతోమందికి ఉద్యోగ కల్పన కానివ్వండి మేము అందించాము. అదే దిశగా మాకు ఎంతోమంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా చాలామంది దగ్గర నుంచి మాకు ఆదరణ, ప్రేమ ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక రకంగా మా కుటుంబ సభ్యత్వం, కుటుంబ సభ్యులుగా నేను చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యురాలనైన నన్ను వారు ఖచ్చితంగా ఎంచుకుంటారు. కాబట్టి అది నా బలం. ఓ పక్కన 3 పార్టీలు కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు. కానీ ఓ పక్కనేమో వైసీపీ మాత్రం ఒంటరిగా వస్తుంది. వీళ్ళకి బలం లేక వస్తుందండి. లేదండి, ఖచ్చితంగా రావణుడు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక్కడే వెళ్ళలేదండి. అలా అనుకుంటే మనం రాముడు బలహీనుడు అని అనుకోలేం కదా. అలాగే రాముడు ఎవరైతే అందరినీ కూడా తీసుకొని ఒక సైన్యంగా ఏర్పరచుకొని సీతమ్మ కోసం ఎలా అయితే ఆయన యుద్ధం ప్రకటించాడో, అలాగే ఈరోజు అన్ని నాయకుల్ని, నాయక వర్గాన్ని కలుపుకుంటూ మనం అభివృద్ధి అనే సీతమ్మ లంకలో ఇరుక్కుపోయినట్టు మన అభివృద్ధి అక్కడ ఇరుక్కుపోయింది. దాన్ని వెనక్కి తెచ్చుకోవాల్సిన దిశగా మన అందరము ప్రతి ఒక్కరు ఈరోజు నడుం బిగించాలి. ఒక పార్టీయా లేకపోతే ఒక వర్ణం కాదండి. ప్రతి ఒక్కరు ఈరోజు చుక్క కలిసి ఒక ఉప్పెనలాగా ఫామ్ అయ్యి, ఉప్పెనలాగా ఏర్పడి ఈరోజు గత ప్రభుత్వం మనల్ని వెనకబాటుతనానికి తీసుకెళ్ళి అభివృద్ధిలో ఎంతో వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ ఉప్పెన ఆ అవినీతిని ముంచేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు లోకల్కి నాన్ లోకల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అనుకోవచ్చు ఒకేలా. దీన్ని మీకు ఎట్లా ప్లస్ అవుతుందంటారు? మీకు ఇందాకే చెప్పానండి, స్థానికంగా నాకు ఎంతో బలం ఉంది. సుపరిచితమైన పేరు నాది. అవతల పక్క మంత్రులైనా కూడా, ఇంకేదైనా కూడా వారి నాయకుల్ని, నాయకత్వాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి దిశగా ఆలోచిస్తున్నప్పుడు అత్యుత్తమైన నాయకుడి కింద నేనున్నాను. కాబట్టి అది నా ధీమా, అదే నా బలం అండి. చిలకలూరిపేటలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నామని ఇక్కడికి షిఫ్ట్ చేశారు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? రాష్ట్ర ప్రజలు మొత్తం అభివృద్ధి, సంక్షేమమే కోరుకుంటారండి. వారికి పెద్ద ఆశలు లేదంటే పెద్ద కోరికలు ఏమీ ఉండవు. ముందుగా వారు ఉన్న ఏరియా, వారు ఉన్న పరిస్థితి, పరిగణాలు అవన్నీ కూడా మెరుగవ్వాలని కోరుకుంటారు. వారి పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకుంటారు. వారి ఇల్లు, వాళ్ళ కుటుంబం చాలా ఆనందమయంగా ఉండాలని కోరుకుంటారు. ప్రజలు అనేవాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇదే కోరుకుంటారు. అలాంటప్పుడు మన చిలకలూరిపేట నుంచి గుంటూరుకి వచ్చినప్పుడు చిలకలూరిపేట ప్రజలు కూడా అదే కోరుకుంటారు. అక్కడి నుంచి వచ్చేసారు అంటే ఖచ్చితంగా వారికి అక్కడి నుంచి, వారి దగ్గర నుంచి ఏమీ దొరకలేదు కాబట్టే, అక్కడ ప్రజలు హర్షించలేదు కాబట్టే ఖచ్చితంగా అక్కడ నేను ఓడిపోతాను అని తెలిసి ఉంది కాబట్టే ఆవిడ అక్కడి నుంచి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా మీ గెలుపు ఎట్లా ఉందనుకుంటారు? 3 పార్టీలు కూడా మద్దతు ఎట్లా ఉంది మీకు? అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు? ప్రతి ఒక్కరి నుంచి చాలా అద్భుతమైన సానుకూల స్పందన లభిస్తుందండి. గత నాయకులు వారి కృషి ఎంతో గుంటూరు పశ్చిమానికి పెట్టి ఉన్నారు.
వారి సలహాలు సూచనలు వారి యొక్క అనుభవాన్ని మేము కూడా తీసుకొని నిన్ననే ప్రప్రథమంగా ప్రచారాన్ని మొదలు పెట్టుకున్నాము. అక్కడ ప్రజా అభిమానాన్ని మేము చూసాము, తీసుకున్నాము, వారి ప్రేమకు పాత్రులయ్యాము. ఖచ్చితంగా ఘన విజయం మాదేనన్న ధీమా నిన్నటితో మాకు ఖరారైపోయిందండి. థ్యాంక్ యూ. ఇది మాధవి గారు చెప్తున్నారు. అదేవిధంగా పిడుగురాళ్ళ, అదేవిధంగా గల్లా మాధవిగా ఉన్నటువంటి మేడం చెప్తున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి కూడా ఖచ్చితంగా గెలుస్తాం, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి ఆమెను కూడా ఓడిస్తామని కూడా మాధవి గారు చెప్తున్న పరిస్థితి.